ఎన్నికలలో ఓటు నమోదు చేసుకుంది. తను కూడా తన యొక్క అనుభవాన్ని ఇక్కడ నరసింహారెడ్డి అన్నగారికి హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సోదరులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మనం సమావేశమయ్యాము. ఈ సమావేశంలో మనం ఏం మాట్లాడినా టీచర్స్ మీకు ఓటేస్తారు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఓట్ ఒకరు కూడా లేదు కదా. బీజేపీ కూడా కంపెనీ తీసుకొస్తున్నారు. మన దగ్గర నిరుద్యోగులు అనేది లేకుండా సుస్వాగతం. మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పట్టభద్రులకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈరోజు సంగారెడ్డిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మరియు పట్టభద్రుల సమావేశాన్ని ఇచ్చేసినారు. మరియు అలాగే రావడం జరిగింది. అలాగే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేయడము మరి ముఖ్యంగా మరి మన మంత్రివారి బీజేపీ పార్టీ రెండే ఉన్నాయి. మిగతా అభ్యర్థులు ఉన్న ముఖ్యమైన వాళ్ళు కూడా కష్టపడి మరి కాన్స్టిట్యున్సీ జిల్లా మరి 4 జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సేవ చేస్తున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. నా తోటి మంత్రివర్యులు సోదరులు దాదాపు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాము. పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్కు వంతబాడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవద్దు అని చెప్పి అది వాళ్ళకు లాభం అవుతుంది అవతలి వాళ్ళకి. కాబట్టి మీరు వెయ్యకండి. కాకపోతే మనకు పడదు అండి, ఒకటేయండి. అవతలి వాళ్ళకు మాత్రం 2వ ప్రాధాన్యత ఓటు వేయండి, మా నరేందర్ అన్నకి వేయండి అని చెప్పండి. ఎందుకంటే మీకు తెలుసు ఫస్ట్ సారి తీన్మార్ మల్లన్న 3వ ప్రాధాన్యత ఓటుతోటి ఓడిపోయిండు. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. నరసింహారెడ్డి గారు రాజనరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి మన ప్రియతమ నేత మనందరి ముద్దు బిడ్డ కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి వెయిట్ చేయండి కోరుతున్నా. చాలా మంది అడగొచ్చు మరి కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి. ఎందుకు అనంటే ఇక్కడి నుంచి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఊరూరికి కూడా 100 హామీలు ఇచ్చాడు. నేను ఈ జీవో తీసుకొస్తా, ఆ జీవో తీసుకొస్తా, కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏదంటే అది తీసుకురాగలుగుతా అని చెప్పి ఆ రోజు మోసం చేసి ఓట్లేసుకొని 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ₹1 నయా పైసా కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినాక మళ్ళీ ఎంపీగా నిలబడ్డాడు. ఎంపీగా నిలబడి కూడా మళ్ళీ సేమ్ ఎంపీలందరూ కూడా అదే ప్రచారం చేశారు. మేము సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాము, మరి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తాము అని చెప్పి మరి ఆ విధంగా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ చేసి మళ్ళీ రఘునందన్ రావుని గెలిపించింది. ఇంకా కొంతమంది ఎంపీలను గెలిపించారు. మరి మనం ఇక్కడ తెలంగాణ నుంచి మోడీ గారు ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చారు. మరి ఎవరు కనపడరు. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు. కానీ మరి అంతకుముందు అక్కడో ఇక్కడో బండి సంజయ్ కనపడేది. కానీ మంత్రి పదవి వచ్చిన కాంచి ఆయన కూడా కనపడడం మానేశాడు. మరి వాళ్ళు కూడా ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి మరి మా తెలంగాణకు ఇన్ని తెస్తాం అన్ని తెస్తామని చెప్పి చూపెట్టాల్సిన అవసరం ఉన్న కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్పి మరి అటువంటివి ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్న మరి నరేందర్ అన్నను గెలిపించాలని చెప్పి మనం అందరం కూడా ఓటర్ల నోటీస్కు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఒక కమిట్మెంట్ చేసింది, ప్రతి మార్చ్ ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి. మళ్ళీ వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ
అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ యథావిధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపచ్చలు ఉండదు, పొరపాట్లు ఉండదు, ఎవరు కోర్టుకు పోవద్దు. ఓ నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్లో ఉన్నోళ్ళు, రిజర్వేషన్లో ఉన్నోళ్ళు, అర్హత ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు పోటీ పడాలి. ఆ పోటీలో మెరిట్లో ఉన్నోళ్ళకు అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మా శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆ రిజల్ట్స్ మేము ప్రకటించలేకపోతున్నాము. ఈ ఎలక్షన్ తర్వాత ఆ ప్రకటన కూడా వస్తుంది. దానికి తోడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటే ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని మన వంతు బాధ్యతగా మన రాష్ట్రంలో తీర్చే దిశగా, ఉద్యోగాలు అందించే దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, కృషి చేస్తున్నది. ఏదో పబ్బం గడుపుకోవడానికి మాటలు అవసరం లేదు. మీ అందరితోటి విజ్ఞప్తి, ఒక విద్యావంతుడు, ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు 50,000 మందికి విద్యాబోధన అందిస్తున్నాడు అంటే సమాజానికి ఒక ఆస్తి, సమాజానికి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.